రాష్ట్ర ప్రభుత్వానికి యాసంగిలో రైతులు వేసిన పంటలను కాపాడాలన్న ముందస్తు చిత్తశుద్ధి స్పృహ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పెద్దగూడెం తాండాలో విద్యుత్ కోతలతో సాగునీరందగా ఎండిపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక విద్యుత్ మంత్రుల సమన్వయంతో పనిచేసి ఉంటే రాష్ట్రంలో 448 మంది రైతులు ఆత్మహత్యలు జరిగేవా అని ప్రశ్నించారు. అదేవిధంగా పెట్టుబడి రాక నానా అవస్థల పాలై ఇప్పటికీ 448 మంది రైతుల బలవన్మరణాలైనాయి. విషాదకరమైనటువంటి చావులవి, చాలా బాధాకరమైనటువంటి చావులు రైతుల అన్నదాతలై ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది, ఇందాక చూసినటువంటి వరి పొలము జీవులా నాయక్ సన్ ఆఫ్ లోక్యా నాయక్ అని చెప్పి లంబాడి గిరిజనుడు. కొడుకేమో హైదరాబాద్లో ఆటో నడుపుకుంటాడు. తన పేరు మీద భూమి ఉంది, భార్య ఇక్కడ వ్యవసాయం చేపిస్తుంది. 3 ఎకరాలు వరి నాటింది. యాసంగికి బోరు ఉంది, పాపం బాగానే పోస్తుండే. కానీ కరెంటు వేళకు రాక కరెంటు తిప్పల నుంచి చేను ఎండిపోయింది. కొంత భాగమేమో పశువులు మేపుతున్నారు, ఇందాక మీరు చూస్తుంటారు. మిగతాదేమో కంప్లీట్గా వరి ఈ రకంగా ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. అంటే ప్రభుత్వం ఇంకో దిక్కేమో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటుకి ఏమి ఇబ్బంది లేదు, మేము పుష్కలంగా ఇస్తున్నాం, అన్నీ జూటా మాటలు మాట్లాడుతున్నాం. మరి కరెంటు పుష్కలంగా ఇస్తే ఈ భూమి ఇక్కడ ఎందుకు ఎండిపోయినట్లు, జీవుల నాయక భూమి ఎందుకు ఎండిపోయినట్లు? తర్వాత వీళ్ళకి ఉన్నది 3 ఎకరాల భూమి. ఎంత ఉందమ్మా భూమి? ఎంత? 3 ఎకరాలే ఉంది. మరి 3 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతు మన కళ్ళ ముందే ఉంది. రైతు బంధు వాళ్ళకి రాలేదు. ప్రభుత్వం ఏమో 3 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి అందరికీ చేసినాం, మిగతా వాళ్ళకి కూడా ఈ నెలాఖరు చేస్తామని గప్పాలు కొట్టుకుంటాం. ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారం గప్పాలు కొట్టుకుంటూనే వచ్చాయి. ఇంత పొడుగు పొంగనాలు మాట్లాడారు. ఇట్లా 3 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులే లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకి దాదాపు 10 లక్షల ఎకరాల భూమికి 3 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళకే రైతు బంధు పడలే. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 ఎకరాల లోపు ఉండేటువంటి రైతాంగానికి రైతు బంధు చేస్తే 67,30,000 ఎకరాలు కవర్ అయ్యేది 3 ఎకరాల లోపు. ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారంగా 3 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు మేము మొత్తం ఇచ్చినాం అని వాళ్ళు చెప్పేది నిజమే అనుకుంటే కూడా వాళ్ళు ఇచ్చిన ఫిగరు 58 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే 9,30,000 ఎకరాలు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ముట్టలే రైతులకు. వాళ్ళు చెప్పిన ముట్టింది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇగో మనకి సజీవ సాక్ష్యం, ఇటువంటి వాళ్ళు 100,000 మంది ఉన్నారు ముట్టలేదని చెప్పేటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పంటలు కాపాడాలనేటువంటి వాళ్ళకి ధ్యాస లేదు, ఆ సమయం లేదు. రైతుల పట్ల వాళ్ళకి ఏనాడు కూడా కనీసమైనటువంటి స్పృహ కానీ, వాళ్ళకి ఆ కన్సర్న్ కానీ, వాళ్ళకి ఆ బాధ కానీ ఎక్కడా కూడా లేదు. నిమ్మకు నీరెత్తినట్లున్నారు. తెల్లారితే పొద్దుముగితే ముఖ్యమంత్రికేమో మాజీ ముఖ్యమంత్రిని, ఇతరులను తిట్టడమే ఒక పని ఆయనకు. వ్యవసాయ మంత్రి, కరెంటు మంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఈ 3 మంత్రులు, ఒకరు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఆర్థిక మంత్రి, వ్యవసాయ మంత్రి ఏమో వ్యవసాయం చూసే మంత్రి, కరెంటు మంత్రి ఏమో కరెంటు వేళకు వస్తుందా లేదు. ఈ 3 మంత్రులు మీ విధి సరిగ్గా నిర్వర్తిస్తే, మీరు చేయాల్సిన పని కరెక్ట్గా చేసి ఉంటే ఈ రాష్ట్రంలో 448 మంది రైతుల బలవన్మరణాలు అయ్యాయా? లక్షలాది ఎకరాలలో పంట ఎండేదా? రైతు బంధు రాలేదని గగోలు పెట్టేదా రైతులు? పూర్తిగా విఫలం కాదు, దారుణమైనటువంటి విఫలం ఇది. కాంగ్రెస్ సర్కారు యొక్క దారుణమైనటువంటి విఫలం. ఆటో కొట్టుకొని నన్ను బతుకుదామని పట్నం పోయినోడు ఆటో నడపలేక మళ్ళీ వాపసు వచ్చినాడు మీ నిర్వాహకం వల్ల. ఇలా ఫ్రీ బస్ అని పెట్టి ఆటో వాళ్ళకు కూడా గిరాకులు లేకుండా చేసి వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తామని అదే కొడితే ఏ గతి లేకుండా ఎలా ఆయన వాపసే చేసిన పంట ఇంటికి రాకపోయి ఎట్లా బతకాలి వాళ్ళు? ఇట్లా ఒకరా ఇద్దరా ఎవరైనా పోయి పక్కింటోళ్ళో ఆ ఊరోళ్ళో ఆదుకుందామంటే ప్రతి ఊర్లో ఇదే సన్నివేశం ఉంటేనంటే ప్రజలు కూడా ఎవరు ఆదుకుంటారు? ఇది ప్రభుత్వ బాధ్యత కదా, ప్రభుత్వ ఘోర వైఫల్యం. ఇప్పటికైనా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సభ్యతగా, సంస్కారంగా, నిండుగా, హుందాగా వ్యవహరించి ప్రజల కష్టాలు ఎట్లా తీరుద్దామని